మిత్రులందరికీ స్వాగతం. లవ్, డిప్రెషన్, సూసైడ్, ప్రేమ, డిప్రెషన్ అవ్వడం, ఆత్మహత్య, ఈ 3 కాన్సెప్ట్స్ గురించి చెప్పే ముందుగా ఒక గ్రేట్ ఫిలాసఫర్ యొక్క గ్రేట్ కొటేషన్ దాంతో స్టార్ట్ చేస్తాను. అతను చెప్పినటువంటి కొటేషన్ ఏంటంటే, మంచి మాట, వితౌట్ మనీ వీఆర్ నథింగ్, బట్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. అంటే వితౌట్ మనీ వీఆర్ నథింగ్ అంటే డబ్బు లేకుండా మనిషి జీవితం లేదు, మనుగడ లేదు. కానీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, డబ్బే సర్వస్వం కాదు అనేటువంటి విషయం అది. దాన్ని ప్రేమకి అప్లై చేస్తూ నేను చెప్పేది ఏంటంటే, వితౌట్ లవ్ వీఆర్ నథింగ్, ప్రేమ లేకుండా మనిషి జీవితమే లేదు. బట్ లవ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, కానీ ప్రేమే సర్వస్వం కాదు. ఆఫ్ కోర్స్ ప్రేమ లేని జీవితాన్ని మనం ఊహించుకోలేం. ఎందుకంటే కంప్లీట్ జీవితం అంతా కూడా ప్రేమమయం. లవ్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ డివైన్ అంటారు. పేరెంట్స్కి చిల్డ్రన్ మధ్య ఉన్నటువంటి ప్రేమ, బ్రదర్కి, సిస్టర్కి ఉన్నటువంటి ప్రేమ, బిట్వీన్ 2 ఫ్రెండ్స్, 2 స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా గ్రేట్ లవ్, డివైన్ లవ్. అయితే బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేది ఇట్స్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్, స్ట్రాంగెస్ట్ ప్యాషన్, ఇటర్నల్ బ్లిస్ అని చెప్పచ్చు, ఇటర్నల్ లవ్ అని చెప్పచ్చు దాన్ని. ఒక కవి చెప్తాడు మ్యాన్ ఉమెన్ లవ్ అఫేర్ గురించి. పువ్వులు పోయిన 10,000 భగవాన్ని మెడలో ఇది వ్రాలు అన్నాడు. ఎన్నో పూలు పూస్తుంటాయి, కానీ భగవంతుడి యొక్క మెడలో హారంగా ఇన్ని మారుతాయి. అలాగే ప్రాణములున్నవి అందరికీ, ప్రణయం తెలిసేది ఎందరికీ. సో ఎంతోమంది హ్యాపీగా బతుకుతున్నారు, జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ ఎంతమందికి ప్రణయంలో ఉన్నటువంటి మాధుర్యం, లవ్ మేకింగ్ అనేది తెలుసు అని చెప్తాడు ఒక కవి. అలాగా లవ్ అనేది ఎలాంటిదంటే, ఒకే మాటలో చెప్పాలంటే ఒక ఎగ్జైటింగ్ అండ్ ఎగ్జాల్టెడ్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా ఒకే మాటలు చెప్పాలంటే ఒక ఎటర్నల్ బ్లిస్ అది లవ్ అనేది. ఓకే, మరి ఫెయిల్యూర్ ఇన్ లవ్ ఇందువల్ల వస్తుంది, ఎప్పుడు జరుగుతోంది ఇంత మాధుర్యమైనటువంటి ప్రేమ? ఎప్పుడు మాధుర్యంగా ఉంటుంది ప్రేమ? సక్సెస్ అయినప్పుడు. ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఆ లవ్లో ఒక సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు, అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు, ఫెయిత్, ఒకరి మీద ఒకరికి నిజమైనటువంటి నమ్మకం, ఫెయిత్ అనేది ఉన్నప్పుడు, అన్నిటికంటే మించి ఎమోషనల్ అటాచ్మెంట్, అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేటువంటి ఆ తత్వాన్ని, ఆకర్షణని, అనుబంధాన్ని ఎమోషనల్ అటాచ్మెంట్ అంటారు. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది లోపించినప్పుడు ఫెయిల్ అవుతుంది లవ్. అర్లీ ఏజ్లో కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, ఏజ్ అయినా సరే, నేను చెప్పిన ఈ క్వాంటిటీస్లో లోపించినప్పుడు ఫెయిల్. మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్పే ఫెయిల్, లవ్ ఫెయిల్. మరి ఈ చేదుగా ఎప్పుడు మారుతోంది? ఫెయిల్ అయినప్పుడు మారుతోంది. ఈ ఫెయిల్ ఎప్పుడు అవుతోంది? కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుందాం. అర్లీ ఏజ్ నుంచి కూడా జరిగేటువంటి లవ్ అఫేర్స్ ఎలా ఉంటున్నాయో చూద్దాం ఒకసారి. ఒక 4-5 ఫ్యాక్టర్స్ చెప్తాను. ఫస్ట్ది అన్టైమ్లీ లవ్. లవ్ అనేది చాలా వరకు అన్టైమ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటివన్నీ కూడా చదువుకునే ఏజ్లోని, స్కూలు కాలేజీ పీరియడ్లోనే, ఈవెన్ యూనివర్సిటీ కూడా రావడం లేదు, స్కూల్ అండ్ కాలేజ్ వచ్చేసరికి లవ్ అఫేర్ అనేది డెవలప్ అవుతుంది చాలామందికి. ఇప్పుడు అది ఇంబ్యాలెన్స్డ్ లవ్, ఇమ్మెచ్యూర్ లవ్. ఈవెన్ 18 years కూడా అవ్వకముందే ప్రేమిస్తున్నారు. అంటే తప్పు అని అనడం లేదు, ఎందుకంటే చట్టాల్లో తప్పు అని చెప్పడం లేదు కదా. అది ఎలాంటి మిస్గివింగ్కి దారి తీస్తోంది, ఒక రాంగ్ పర్సెప్షన్కి, అది డిస్ప్రెషన్కి, ఆ ఫ్రస్ట్రేషన్కి ఏ విధంగా దారి తీస్తుంది అనేటువంటి దాని గురించి చెప్తున్నారు అక్కడ. సో అన్టైమ్లీ ఇమ్మెచ్యూర్ లవ్, ఇంబ్యాలెన్స్ లవ్ అనేది బిఫోర్ 18 years స్టార్ట్ చేసి, ఒకవైపును ఇంట్లో ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్, సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ నమ్మకంతో. ఆ నమ్మకాన్ని వీళ్ళు ఒమ్ము చేస్తున్నారు, అది వేరే విషయం. సో ఇంట్లో ఫ్రీడమ్, సెల్ ఫోన్ ఫ్రీడమ్, అంటే లవ్ మేడ్ ఈజీ అయిపోతుంది దీనివల్ల.
ఇంకా సమాజం బయటకు వెళ్తే చట్టాలు ఒక్కొక్కనే ఆర్టికల్ 14, 19, 21 ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నీకు స్వేచ్ఛ ఉంది, నీకు లిబర్టీ ఉంది, ఫ్రీడమ్ ఉంది. ఇవన్నీ నీకు రాజ్యాంగం ఇచ్చేటువంటి రక్షణ, ప్రొటెక్షన్స్ అని చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ రాంగ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. టీనేజర్స్, అడల్సెంట్ నుంచి కూడా లవ్ అఫేర్ స్టార్ట్ అవుతుంది. దీనికి తోడుగా ఒక ఫిలాసఫీ, ఇదొక డిఫెన్స్ మెకానిజం. చట్టాలు మమ్మల్ని రక్షిస్తున్నాయి, చట్టం లవ్ అఫైర్ని ఖండించడం లేదు కదా అనేది ఒక డిఫెన్స్ మెకానిజం. అయితే రెండో మెకానిజం ఏంటంటే వాళ్ళ ఫిలాసఫీ, ఒక రాంగ్ ఫిలాసఫీ. ప్రేమించడంలో తప్పే ఉంది, లవ్ ఇస్ డివైన్ కదా, జవానీ జవానీ నహి జిస్కి కోయి కహానీ నహి. వయసులో ఉన్నప్పుడు యూత్లో లవ్ అఫైర్ అనేది లేనప్పుడు ఆ యూత్కి మీనింగే లేదు అంతే దాని అర్థం. హిందీ సాంగ్ అది, ఏ జవానీ జవానీ నహి జిస్కి కోయి కహానీ నహి. యవనంలో ఇలాంటి కథ లేనప్పుడు అది యవనమే కాదు అనేసి. ఇలాంటి డిఫెన్స్ మెకానిజంతో ఒక ఇమ్మెచ్యూర్ అండ్ ఇంబ్యాలెన్స్ లవ్, ఎప్పుడైతే ఇమ్మెచ్యూర్ ఇంబ్యాలెన్సో అది ఒక స్టేజ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, డిప్రెషన్కి గురైపోతారు. ఇంకా సీరియస్ స్టెప్స్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సూసైడల్ టెంపరమెంట్, ఆత్మహత్య చేసుకుందామా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇలాంటి స్టెప్స్, ఎక్స్ట్రీమ్ స్టెప్స్. సరే, ఇంకా రెండోది చూద్దాం. ఒకవేళ వాళ్ళు రెండో విషయం, సరే ఏజ్కి వచ్చారు, 18, 19, 20 అయింది అనుకుందాం, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకున్నారు, మ్యూచువల్ కాన్సెంట్తో లవ్ అఫైర్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే పేరెంటల్ అబ్జెక్షన్స్ అనేటివి కొన్ని ఉంటున్నాయి. చాలా కుటుంబాల్లో 50% పేరెంటల్ అబ్జెక్షన్స్, అంటే వాళ్ళకేదో ఒక ఇన్హిబిషన్ ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఈ అబ్జెక్షన్స్ వల్ల కూడా ఫెయిల్ అవుతుంటుంది లవ్ అఫైర్ అనేది. అంటే ఎన్ని విధాల లవ్ అఫైర్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఆ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ యొక్క డిప్రెషను, సొసైటల్ టెంపరమెంట్, చనిపోవాలన్నటువంటి, ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి స్వభావం ఎందుకు కలుగుతుందని చెప్తున్నాం. ఏ పరిస్థితుల్లో? రెండో కారణం అది. మూడో కారణం పర్వర్షన్ ఇన్ లవ్ అంటారు. అంటే పర్వర్టెడ్ లవ్, అంటే ప్రేమలో ఒక స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు, ఒక అటాచ్మెంట్ ఉండదు, ఒక ఫెయిత్ ఉండదు, క్రెడిబిలిటీ ఉండదు. జస్ట్ అట్రాక్షనే ఉంటుంది. కేవలం మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఒక అట్రాక్షన్, సెక్షువల్ అట్రాక్షన్ అనుకుందాం. కొంతమంది జస్ట్ లైవ్ టైం బీయింగ్, ప్రస్తుతానికి జాలీగా ఎంజాయ్ చేద్దాం, జాలీగా గడిపేస్తాం కాలాన్ని అనేటువంటి టైపు. ఇంకా చెప్తా పర్వర్షన్ అంటే ఏంటి, పర్వర్టెడ్ లవ్ అంటే ఏంటి అనేది. ఒక అమ్మాయి ఇద్దరిని ముగ్గురిని లవ్ చేస్తుంది. ఇది కాలేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, కాలేజీ, యూనివర్సిటీ నుంచి కూడా, వర్క్ ప్లేస్లో కూడా జరుగుతూ ఉంది, అది వేరే విషయం. ఒకే అమ్మాయి ఇద్దరు ముగ్గురిని లవ్ చేస్తుంది, ఒకరికి తెలియకుండా ఒకరిని, వాళ్ళు ఎవరికి తెలియకుండా ఇద్దరిని ముగ్గురిని లవ్ చేస్తుంది. మగవాళ్ళు కూడా ఉన్నారు అట్లా, 50% జెంట్స్ ఉంటే 74% లేడీస్ ఎక్కువగా ఈ పర్వర్షన్ ఉంటుంది. వీడు మగవాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి తెలియకుండా ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. అలాగే అమ్మాయిలు కూడా మగవాళ్ళని మించిపోయి ఈరోజు మగవాడన్నా ఇద్దరిని ఇష్టపడుతుంటే ఒకేసారిగా, అంటే చివరికి ఎవరైతే వాళ్ళని, అమ్మాయి ఇంకా ఇద్దరు, ముగ్గురు, నలుగురిని కూడా లవ్ చేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి మన కాలేజెస్లో, మనం యూనివర్సిటీలో చూస్తున్నాం ప్రాక్టికల్గా. నేను కూడా ఒక ప్రొఫెసర్ కాబట్టి కాలేజీలో, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఇవి. ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని, ఒకరికి ఫ్రెండ్ లవ్ ఉంటుంది, ఇంకొకరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇంకొకరితో అటాచ్మెంట్ ఉంటుంది, ఇంకొక విషయం చెప్తుంది. ఎందుకంటే ఫైనల్గా ఎవరైతే లైఫ్లో సక్సెస్ అవుతారో, బాగా సెటిల్ అవుతాడో ఫైనాన్షియల్గా, వాడికి ఓటేసేస్తుంది, ఇంకొక వ్యక్తికి టాటా గుడ్ బై చెప్పేసి శుభం కార్డు వేసేసి వెళ్ళిపోతుంది. ఇతను డిసప్పాయింట్ అయిపోవడం, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, ఆ తర్వాత ఎలా చేయాలి అనుకోవడము, వాడికి ఇంకా జీవితం అంతా శూన్యంగా కనిపించడం, అంటే ప్రేమే సర్వము, ఇంకేమీ లేదు ఈ జీవితంలో అనుకోవడం, ఆత్మహత్య ఇదే కదా నాకు శరణ్యం అన్నట్టుగా వాడు భావిస్తుంటాడు. సరే, అది పర్వర్టెడ్ లవ్. ఇంకా అక్కడ ఒక రచయిత చెప్తాడు ఈ పర్వర్టెడ్ లవ్ గురించి. రాజ్ కపూర్ పిక్చర్లో, సంఘం పిక్చర్లో విన్నాం. ఇది బ్యూటిఫుల్గా రాశాడు. ఇది ఏంటంటే, దోస్త్ దోస్త్ నా రహా, ప్యార్ ప్యార్ నా రహా, జిందగీ హమే తెరే ఏక్ బార్ నార్. ప్రేమగా ఉండడం లేదు, నిజమైన ప్రేమగా ఉండడం లేదు, స్నేహం నిజమైన స్నేహంగా ఉండడం లేదు, అంత ఫాల్స్హుడ్, సెల్ఫ్ డిసెప్షన్, ఆత్మహత్యంతో జరిగేటువంటి స్నేహాలు, ప్రేమలు ఇవి అంటాడు. అంటే పర్వర్టెడ్ లవ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సరే, ఇంకా నాలుగో దానికి వెళ్దాం. నాలుగో కేటగిరీ అదేంటంటే కన్సీల్డ్ లవ్ అండ్ హిడెన్ లవ్, సప్రెస్డ్ లవ్. అంటే ప్రేమ లోపలనే అణగారిపోతూ ఉంటుంది. సంవత్సరం 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం 2 ఏళ్ళు స్నేహం చేస్తూ ఉంటారు, ఫ్రెండ్షిప్ అనేటువంటి ముసుగులో.
ఒకరినొకరు అట్రాక్షన్ ఉంది వాళ్ళకి, ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పుకోవడానికి భయపడతారు. అలా కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఎక్కడన్నా పేరెంట్స్ మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు డిప్రెషన్. ఆ అమ్మాయి కానీ లేదా ఇతను కానీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళా సూసైడల్ టెంపరమెంట్‌కి అంటే చాలామంది ఇప్పుడు ఈ సూసైడల్ టెంపరమెంట్ గానీ లేదా లైఫ్‌ని ఏదో విధంగా స్పాయిల్ చేసుకోవడం గానీ జరుగుతూ ఉంటాయి. సో, దట్ ఈస్ ఆల్సో అనదర్ డేంజరస్ థింగ్. ప్రేమ అనేది ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవాలి గానీ, అది దాచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికీ దక్కకుండా పోతది. సో, అదొక సప్రెస్డ్ లవ్. దానివల్ల ఫెయిల్యూర్స్. అంటే లవ్ ఎన్ని విధాలా ఫెయిల్యూర్ అవుతాంది, ఏ విధంగా వీళ్ళు ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్‌కి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తాను. సరే, మొత్తానికి లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లవ్ ఈజ్ ఫెయిల్యూర్. వాట్ హ్యాపెన్స్? ఏమైపోయింది? ఈ ప్రపంచము ప్రేమతో స్టాప్ అయిపోయిందా? ఎండ్ అయిపోయిందా? లేదే. ఓకే. లవ్‌తోని స్టాప్ అయింది అనుకుందాం. దాన్ని ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకునే విధంగా ప్రేమని విస్తృతం చేసుకునే విధంగా లేదా మన జీవితం? చేసుకోకూడదా? కాలచక్రం లాగా ప్రేమ అనేది కూడా, ప్రేమ చక్రం కూడా కాలచక్రం ఏదైతే ప్రకృతిలో రకరకాల సీజన్స్, ఎండాకాలం, వానాకాలం, వసంత మాసం అన్ని కాలాలు వస్తూ తిరుగుతూ ఉంటుందో కాలచక్రము, అలాగా ప్రేమ చక్రం కూడా తిరుగుతూనే పోతుంటుంది. ఎక్కడ ఆగదది. ఒక కవి అంటాడు, ఆహ్, 'కోకిలమ్మ' అనే పిక్చర్‌లో ఆచార్య ఆత్రేయ అంటే ఆంధ్ర షేక్స్‌పియర్ ఒక పాట రాస్తూ అంటాడు, "ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు." చూసావా? ప్రేమించి ఓడిపోవడంలో అది నీ తప్పు కాదు. గలిగే మనసుండాలే కానీ నీకు, అది పంచి ఇవ్వడానికి ఎందరో కలరు. అంటే ఎంతమంది లేరు ప్రేమించి ఓడిపోయినంత మాత్రం జీవితం నాశనం చేసుకోవాలనా? ప్రేమించి ఓడావు నీ తప్పు కాదది. నీ తప్పు కాదది. లవ్ అఫేర్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన. జీవితంలో మనిషి సాధించేటివి ఇంకా చాలా ఉన్నాయి కదా! నీ ప్రేమని ఇంకా విస్తృతం చేసుకోవచ్చు. అది జీవితానికి తుది మొదలు కాదు అంటాడు. ఇది ప్రేమ అనేది. ప్రేమ ఎండ్ అయిందనుకో, ఇట్స్ నాట్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ బిగినింగ్. ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు. అది జీవితానికి తుది మొదలు కాదు. ప్రేమించగల మనసున్న చాలు. అది పంచి ఇచ్చేందుకు ఎందరో కలరన్నాడు. ఇంతకంటే ఫైనల్ ఫిలాసఫీ ఏముంది చెప్పండి ప్రేమ గురించి? సో, ఒక కాలచక్రం లాంటిది ఇది. ప్రకృతిలో ఎండ, వాన, చెట్లు, కొమ్మలులో పువ్వులు వాడిపోతుంటాయి, రాలిపోతుంటాయి. మళ్ళీ చిగుళ్ళు ఒక సీజన్ వచ్చినాక చిగురు వేస్తూ ఉంటుంది. అలాగే కూడా లవ్ అఫేర్‌లో కూడా ప్రేమలో మ్యాన్ అండ్ వుమన్ మధ్య ఉన్నటువంటి ప్రేమ రీజువెనేషన్ అంటారు. అంటే చిగురిస్తూ ఉండడము, మళ్ళీ వికసిస్తూ ఉండడము, పుష్పిస్తూ ఉండడము. రీజువెనేషన్ ఇన్ లవ్. అండ్ దట్ ఈస్ వెనేషియా ఫర్ లైఫ్. జీవితానికి అద్భుతమైన సంజీవని అది. ఫర్ లైఫ్ ఫోర్స్ ఆల్సో అని అంటాడు. ఇందుకే థామస్ హార్డీ ఒక చోట అంటాడు, వండర్ఫుల్ ఆ సెంటెన్స్. అదేంటంటే, హ్యాపీనెస్ ఈస్ బట్ అన్ అకేషనల్ ఎపిసోడ్ ఇన్ ది జనరల్ డ్రామా ఆఫ్ పెయిన్. హ్యాపీనెస్ అనేది అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులాగా మెరిసి మాయమైపోతుంటుంది. మరి ఎప్పుడు ఉండేది ఏంటంటే జనరల్ డ్రామా ఆఫ్ పెయిన్. జీవితంలో ఎప్పుడుగా ఉండేది ఏంటంటే తరచుగా పెయిన్, బాధ, కష్టము, టెన్షన్స్, యాంగ్జైటీ, వర్రీస్ ఇవే ఎక్కువగా ఉంటాయి. హ్యాపీనెస్ అనేది ఆకాశంలో మెరుపులాగా వచ్చి మెరిసి మాయమైపోతూ ఉంటుంది. ఈ విజ్ఞతని, ఈ వివేకాన్ని, ఈ జీవితానికి సంబంధించిన ఈ వివేకాన్ని నేర్చుకోగలిగితే మనం చదువులో ఒక పర్పస్‌ని సాధించినట్టు. అది నేర్చుకోలేదు అని అంటే అర్థం ఏంటంటే, అంటే ఆ సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే చదువు యొక్క ఉద్దేశం అదే కదా! కొన్ని సంవత్సరాలు చదువుతాం, లక్షల పోసి చదువుతాం, ఎంతో కాలాన్ని ఖర్చు పెడతాం, తల్లిదండ్రుల నమ్మకాన్ని ఖర్చు పెడతాం. ఇంత ఖర్చు పెట్టి నువ్వు చదివినటువంటి చదువులో సెల్ఫ్ సఫిషియన్సీని, ఆత్మస్థైర్యాన్ని, వివేకాన్ని, ఆత్మబలాన్ని నువ్వు సాధించలేదంటే కంప్లీట్ నీ యొక్క చదువు నీకు అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే. నీ ఎడ్యుకేషన్. చివరగా నేను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫిజిసిస్ట్, అతని మాటతో కంక్లూడ్ చేస్తున్నా. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అతను కేవలం ఫిజిసిస్ట్, సైంటిస్ట్ మాత్రమే కాదు, గొప్ప ఫిలాసఫర్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ కూడా. అతను విద్యావేత్త. అతను అంటాడు, ఈ పుస్తకాలు, ఈ చదువులు, ఈ డిగ్రీలు, ఈ యూనివర్సిటీ స్టడీస్, కాలేజెస్ ఇవన్నీ కూడా నా యొక్క ట్రూ లెర్నింగ్‌కి పెద్ద గొడ్డలి పెట్టు అంటాడు.
సో ది బుక్స్, ఎడ్యుకేషన్, ఆల్ దిస్ హ్యావ్ బికమ్ ఎ గ్రేట్ హర్డల్ టు మై ట్రూ లర్నింగ్ అని చెప్పాడు ఒక మాట. నేను నిజంగా ఐ హ్యావ్ బీన్ టేకెన్ అ బ్యాక్. నేను ఆశ్చర్యపడ్డాను అది చదివినప్పుడు. అంటే ఇక్కడ కన్క్లూడింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఇన్ని సంవత్సరాలు చదువుకున్నటువంటిది కాలాన్ని ఖర్చు పెట్టి, తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఖర్చు పెట్టి శ్రమపడినటువంటి ఆ చదువు, ఆ కాలేజ్ స్టడీస్ ఇవన్నీ కూడా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని ఇవ్వగలగాలి. అది నిజమైనటువంటి వివేకము, అది జీవిత ఆశయము. ఇది పొందగలిగినప్పుడు ప్రేమే కాదు, ఏ విషయంలో అయినా సరే, ఆస్పిరేషన్స్లో కావచ్చు, ఒక ప్రొఫెషన్లో కావచ్చు, స్నేహంలో కావచ్చు, లవ్ అఫేర్లో కావచ్చు, ఎలాంటి విషయంలో ఫెయిల్ అయినా కూడా వీ కెన్ జస్ట్ ఫోర్స్ హ్యాట్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో ముందుకు ఈజీగా వెళ్ళిపోగలము. సూసైడల్ టెంపరమెంట్ అనేది అసలు ఆలోచన కూడా రాదు. ఇది మిత్రులారా, లవ్ అఫేర్, డిప్రెషన్ అండ్ సూసైడ్ గురించి. ఎప్పుడైతే మనిషి డిప్రెస్ అయిపోతాడో అది కూడా ఒక సూసైడ్ లాంటిది. కాబట్టి సూసైడల్ టెంపరమెంట్ కానీ డిప్రెషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దాని దరిదాపులు కూడా మనం వెళ్ళకూడదు. మనలో నిజమైన ట్రూ లర్నింగ్ అనేది ఉన్నది అంటే సెల్ఫ్ సఫిషియన్సీ ఉందని అర్థం. సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నప్పుడు ఇలాంటివి మన దగ్గరికి రావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, why don't you subscribe and